హాయ్, వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి. ఏందా పేపర్స్ ముందేసుకొని చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇవి స్టిక్కర్ పేపర్స్ అండి. అంటే ఇలా ఉంటాయి కదా, అంటే వీటి మీద అంతా స్టిక్కర్స్ ఉంటాయి. స్టిక్కర్స్ అన్నీ ఓవర్ అయిపోయిన తర్వాత మనకి ఇలాంటి పేపర్ అయితే మిగిలిపోతుంది. కాబట్టి దీన్ని వేస్ట్గా అయితే పడేయాల్సిన అవసరం లేదండి. నేను ఒక మంచి ఐడియా అయితే మీకు చెప్తాను. ఇలాగా ఇటువంటి పేపర్స్ను మనం ఏం చేయాలంటే ఇట్లా శారీ పెయింటింగ్కి ఉపయోగించుకోవచ్చు. ఇలాగా డిజైన్ వేసేసుకోవాలండి. ఇట్లా మార్కర్తో మనము డిజైన్ వేసేసుకోవాలి. మన ఇష్టం వచ్చిన డిజైన్ వేసేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నప్పుడు ఇలా వస్తాయి అన్నమాట. నేను ముందుగానే మీకు కట్ చేసి పెట్టాను చూపిద్దామని. ఇటువంటివి వస్తాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ వేసుకోవచ్చు మనము. తర్వాత ఇంకొక డిజైన్ కూడా వేసాను. ఈ విధంగా వేసేసాను. తర్వాత ఇంకా మనము దీనికి కట్ చేయంగా మిగిలినటువంటి పేపర్స్ ఉంటాయి కదండి, అంటే చిన్న చిన్న పేపర్స్, వీటిని కూడా మనం వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిన్న చిన్న డిజైన్స్ కూడా మనము వేసుకోవచ్చు అన్నమాట. ఇట్లాగా చిన్న చిన్న డిజైన్స్ వేసేసుకొని తర్వాత కత్తెరతో కట్ చేసేయడమేనండి. అలాగా చేసినటువంటివి అన్నమాట. ఈ రెండు డిజైన్స్ మీకు చూపిద్దామని ఇలాగా కత్తెరతో కట్ చేసేసాను. తర్వాత శారీ మీద ఎలా వేయాలో నేను మీకు చూపిస్తాను. ఒక శారీని తీసుకొని ఇట్లా ఊరికే మీకు చూపిస్తున్నానండి. నేనైతే ఈ శారీకి వేసేస్తున్నాను. ఇంకా ఇలా పెట్టేసుకొని ఇట్లా పెట్టేసిన తర్వాత దీని మీద ఒక బరువు పెట్టేసుకోవాలన్నమాట. ఏదో ఒక బరువు. నా దగ్గర అయితే ఇది ఉంది. ఇలా పెట్టేస్తున్నాను. పెట్టేసి పెన్సిల్ కానీ లేకపోతే పెన్ కానీ తీసేసుకొని దీని చుట్టూతా ఇంకా ఇలాగా డిజైన్ వేసేసుకోవడమే అన్నమాట. ఇలాగ మొత్తము డిజైన్ వేసేసుకొని ఇంక మనము పెయింట్ చేసుకోవడమేనండి. ఇట్లాగా చాలా రోజులైంది ఇవి మా వారు తెచ్చాడు పేపర్స్. కానీ ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటే మంచి ఒక ఐడియా అయితే వచ్చేసింది. చూడండి ఎన్ని పేపర్స్ ఉన్నాయో. ఈ పేపర్స్ అన్నీ కూడా ఇలా జాగ్రత్తగా ఉంచేసుకొని మనము ఇట్లా పెయింటింగ్ వేసుకోవడానికైతే చక్కగా ఇవి ఉపయోగించుకోవచ్చు అన్నమాట. వేస్ట్ అంటూ ఏది ఉండదండి. మనము ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇలాగ టైప్స్ ఆఫ్ డిజైన్స్ వేసేసుకొని మనము ఇలా పెయింట్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇలా పడవేయకుండా ఇలా చిన్న చిన్న పేపర్స్ని కూడా ఇలాగే ఉంచేసుకుంటే ఒక కవర్లో వేసుకొని ఇట్లా చిన్న చిన్న డిజైన్స్ వేసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. నేనైతే ఈ శారీకి మొత్తము ఇదే విధంగా ఇట్లా పెట్టేసి ఇంకంతా డిజైన్స్ అయితే వేసేసానండి. ఇదిగోండి ఈ డిజైన్ వేసాను నేను. మొత్తం శారీ అంతా అన్నీ వేసేసాను, పళ్ళుతో సహా వేసేసున్నాను. తర్వాత మీకు నేను పెయింట్ ఎలా వేస్తాను అనేది మీకైతే చూపిస్తానండి. మీరు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.